ఇదొక పెద్ద ఐరనీ అండి. మన దేశ హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారంటే ఒకసారి మీరు ఊహించుకోండి. ఎంత ఘోరమైన విషయము. అంటే హోంశాఖ మంత్రి కొడుకే ఇలా పరారవుతారండి. పరారైన వాళ్ళని పట్టుకునే పనే హోంశాఖది. శాంతి భద్రతల పని హోంశాఖది. అలాంటి హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరారయ్యాడంటే ఇంతకంటే ఘోరం ఈ దేశంలో ఏం జరుగుతుంది? అంటే హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఆల్రెడీ దుబాయ్‌కి వెళ్ళిపోయాడని, విదేశాలకు వెళ్ళిపోయాడని అంటున్నారు. ఇది జరిగింది ఎప్పుడో జనవరిలో జరిగింది. ఈమె కేసు పెట్టింది ఎప్పుడు? మొన్న 8న కేసు పెట్టింది. బషీరాబాద్‌లో. ఇవాళ ఎంత? సో, అంటే 4, 5 రోజులుగా పోలీసులు ఏం చేస్తున్నారు? మామూలుగా పోక్సో కేసు అనేది వెరీ సీరియస్ కేసు. నాన్ బెయిలబుల్ అది. పోక్సో కేసు అంటే ఇమ్మీడియేట్‌గా ఎవరినైనా కూడా అరెస్ట్ చేస్తారు. మనకు తెలుసు డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్‌ని అరెస్ట్ చేశారా లేదా? అది కూడా ఆమెమి ఇప్పుడు మైనర్ కాదు. ఎప్పుడో జరిగిందని పెట్టింది. 2019 ఎప్పుడో జరిగింది అని పెడితే కూడా అరెస్ట్ చేశారు. ఇది ఫ్రెష్‌గా జరిగింది. ఇప్పటికే అమ్మాయి మైనరు. చాలా ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అయినా అతన్ని అరెస్ట్ చేయకుండా రివర్స్ కేసు పెట్టడానికి కూడా పోలీసులే హెల్ప్ చేశారు. ఎందుకంటే 6 గంటల పాటు బషీరాబాద్‌లో తల్లి వెళ్ళి కేసు పెట్టాలనుకున్నప్పుడు 6 గంటల పాటు వాళ్ళు కేసు తీసుకోలేదు. ఈ లోపల బండి సంజయ్ ఫ్యామిలీకి వాళ్ళు ఇంటిమేట్ చేశారు. వాళ్ళు వెళ్ళి ఇమీడియట్‌గా కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ ఈ అమ్మాయి హనీ ట్రాప్ అని పెట్టాడు. యాక్చువల్‌గా పోక్సో కేసులో హనీ ట్రాప్, గిన్నీ ట్రాప్ అనేది ఉండదు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా చేసిన ఒక మైనర్‌తో నువ్వు లేదా మైనర్‌ని లైంగికంగా వేధిస్తే నీదే తప్పు. అంత తప్ప అమ్మాయి ఇది చేసిందంటే కూడా అమెరికాలో కూడా ఆ మధ్య మన తెలుగోడిని ఇలాగే పట్టుకున్నారు. తెలుగోడిని ఒక 13 ఏళ్ల అమ్మాయి రూపంలో ఒక పోలీస్ ఆవిడ ట్రాప్ చేసి, అది కూడా హనీ ట్రాపే. కానీ ఇతను ఎందుకు పట్టుకున్నారు? హనీ ట్రాప్ అయినా నువ్వెందుకు మైనర్‌తో పెట్టుకున్నావు అనేది ఇంపార్టెంట్. పోక్సో కేసు కూడా అదే. పోక్సో చట్టం కూడా. కాబట్టి ఏ రకంగా చూసినా ఈ అబ్బాయిని ఇమ్మీడియట్‌గా అరెస్ట్ చేయాలి. తర్వాత కోర్టులో తేలుతుంది ఈ అబ్బాయి నేరం చేశాడా లేదా అని. కానీ ఆ పని చేయలేదు పోలీసులు. ఎందుకు చేయలేదు? అతను ఇట్ ఈజ్ ఆబ్వియస్ అతను సహాయ శాఖ మంత్రి కాబట్టి అతని కొడుకుని చేయకుండా తాత్సారం చేశారు. ఇప్పుడేంటి బీఆర్ఎస్ లేకపోతే సమాజంలో సోషల్ మీడియాలో వ్యతిరేకత బాగా పెరిగింది. నిజానికి ఒక కుట్రపూరితంగా ఇదే వేరే వాళ్ళు చేస్తుంటే ఫ్రంట్ పేజీలో న్యూస్ వచ్చిండేది మెయిన్ స్ట్రీమ్ పేపర్లలో అంతా. ఎవడు పట్టించుకోలే. ఈ రోజు కూడా మెయిన్ స్ట్రీమ్ పేపర్లలో మామూలుగా అయితే అదే ఒక కేసీఆర్ మనవడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా. కేసీఆర్ మనవడు పరారి, కేసీఆర్ మనవడు మీద పోక్సో కేసు అని ఫ్రంట్ పేజీలో మనకు భయంకరంగా వచ్చిండేది. అదే ఇప్పుడు దీనంటే అసలు న్యూసే లేదు. ఎక్కడో లోపల పేపర్లో ఇవి వెయ్యాలి కాబట్టి వేశారు. అంటే ఇదంతా క్లియర్గా ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తుంటాను, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇండియాలో డబ్బున్న వాళ్ళకి, కులం డామినెంట్ కులాలు, అగ్ర కులాల వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి, అంటే పలుకుబడి ఉన్న వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది చట్టం అనేది పదే ప్రూవ్ అవుతుంది. ఇది లేటెస్ట్గా ప్రూవ్ అయింది. సో ఆ అమ్మాయిది హనీ ట్రాపా కాదా అనేది సెకండరీ అంశం. ఇతని మీద వాళ్ళు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ తీసుకొచ్చారు. తల్లి కేసు పెట్టింది. కేసు పెట్టినప్పుడు ప్రైమా ఫేసి తీసుకున్నారు. విక్టిమ్ దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. ఆ అమ్మాయి దగ్గర కూడా వాంగ్మూలం తీసుకున్నారు. ఇమీడియట్గా చేయాల్సిన పని అతన్ని అరెస్టు. అది చేయకుండా అతను ఏం చెప్పాలి? ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఏం చెప్పాలి? నా కొడుకు తప్పు చేయలేదు, కానీ ఆరోపణలు వచ్చాయి కాబట్టి లీగల్గా ఏం తీసుకోవాలో అది తీసుకోండి, లీగల్గా ప్రూవ్ చేయని అని చెప్పాలి. అది చెప్పకుండా ఎమోషనల్ డ్రామా ఆడి కన్నీళ్లు పెట్టుకొని నేను ఎలుక కాదు, నేను పిల్లి కాదు, నేను జై శ్రీరాము, ఇవన్నీ ఎందుకు? ఇదే వేరే వాళ్ళ విషయంలో ఇలాగే మాట్లాడతారా? అలాగే బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు ఏమంటున్నాడు? అది పర్సనల్ విషయం అంట. ఇదే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో కేసీఆర్ మనోడైతే ఇదే మాట అంటారా బీజేపీ వాళ్ళు? పర్సనల్ విషయం అంటారా? ఇది పర్సనల్ విషయం ఎలా అవుతుంది? ఇది పోక్సో కేసు అంటే పర్సనల్ కాదు. ఒక అమ్మాయి నువ్వు అది కూడా మైనర్ని, అది పర్సనల్ ఎలా అవుతుంది? సో పర్సనల్ అంటాడు. ఇటుపక్క పొన్నం ప్రభాకర్ ఏమంటాడు? కుల పెద్దలు పంచాయతీ చేయాలంట. ఇదే కేసు మరి ప్రతి పోక్సో కేసులో కూడా కుల పెద్దలకి వదిలేయాలిగా. మరి చట్టాలు ఎందుకు? పోక్సో చట్టం ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఇక్కడ క్లియర్గా కాంగ్రెస్ బీజేపీ ఒక కొమ్మక్క డ్రామా ఆడుతున్నట్టే మనకు కనబడుతుంది. రేవంత్ రెడ్డి కూడా దీన్ని నీరుగార్చడానికి సిట్టేశాడా, లేకపోతే నిజంగానే దీన్ని పరిశీలించి చేయాలని ఉందా అనేది కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే దీనికి సిట్టేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆబ్వియస్గా ఉన్నప్పుడు సిట్ ఎప్పుడు వేయాలండి? ఈ కేసు కాంప్లెక్స్గా ఉండి దీంట్లో అనేక యాంగిల్స్ ఉండి తెలియనప్పుడు సిట్ వేయాలి. ఇప్పుడు తిరుపతి లడ్డు కల్తీ అది ఊడి చేశాడు, ఎలా చేశాడు కాబట్టి సిట్ వేశాడు. దీంట్లో క్లియర్గా బాధితురాలు వచ్చింది, వాంగ్మూలం ఇచ్చింది, కేసు పెట్టింది, నువ్వు అరెస్ట్ చేసి విచారణ జరుపు. అది చేయకుండా సిట్ వేయడం ఏంటి? సిట్ వేయాలన్నంత కాంప్లెక్స్ కేసా ఇది? సో సిట్ వేశారంటేనే, అందుకనే హరీష్ రావు చెప్తున్నాడు, సిట్ వేశారంటేనే ఇది నీరు గార్చడానికి ఒక ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. అంటే ఈ గోలని ఆపడం కోసం నేను చూడు సిట్ వేశాను అని చెప్పుకోవడం కోసం తప్ప ఇది క్లియర్గా నీరు గారిపోయే కేసే అనేది చెప్తున్నారు. ఈ లోపల బాధితుల మీద ప్రెజర్ తీసుకొస్తారు. మామూలుగా ఇలాంటి కేసులు ఏం జరుగుతుందంటే ఫస్ట్ అరెస్ట్ కానివ్వకుండా చూసుకుంటారు. రెండవది పోలీసుల స్పీడ్ని తగ్గించడానికి కోసం ఎంక్వైరీ చేస్తున్నాం, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అని చెప్తా ఉంటారు. మూడవది ఈ లోపల బాధితుల్ని ప్రెజర్ చేసి వాళ్ళ దగ్గర కంప్లైంట్ విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ లోపల మీడియాకి ఇంకొక విషయం వచ్చి మీడియా డైవర్ట్ అవుతుంది. మీడియాను కూడా మేనేజ్ చేసుకుంటారు. పెద్ద మీడియానంతా కూడా దీని మీద ఫోకస్ చేయకుండా మేనేజ్ చేసుకుంటారు. ఇది జనరల్గా జరిగే ఒక మోడస్ ఆపరండి. అదే మోడస్ ఆపరండి ఈ కేసులో కూడా జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఆమె కంప్లైంట్ నేను చదివాను డీటెయిల్గా. పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆమె ఇచ్చిన కంప్లైంట్ చదివాను నేను. అందులో ఆమె చెప్తున్నది ఏమంటే జూన్ 2025లో ఈ అబ్బాయి కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఈ అమ్మాయితో పరిచయం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి చాటింగ్ స్టార్ట్ చేశాడు. ఇన్స్టాలో, స్నాప్చాట్ ఇలాంటి వాటిలో చాటింగ్ స్టార్ట్ చేసి ఈ అమ్మాయితో రిలేషన్షిప్ని, ఎమోషనల్ రిలేషన్షిప్, ఫస్ట్ ఫిజికల్ కాదు ఎమోషనల్ రిలేషన్షిప్లోకి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈ అమ్మాయిని ఫిజికల్గా తనని కలవడానికి ట్రై చేశాడు. 2025 నవంబర్ 13న మొయినాబాద్లో లక్స్ చరణ్ ఫామ్ స్టే అనే ఒక దానికి తీసుకెళ్ళి అక్కడ 2 రోజులు ఫోర్స్ఫుల్గా ఉంచుకొని 2 రోజులు ట్రై చేశాడు. అంతకుముందు ఒకసారి వీళ్ళింట్లోనే బేస్మెంట్లో, ఎందుకంటే తను ఇంటికి కూడా బాగా పరిచయం అయ్యాడు, వీళ్ళ ఫ్యామిలీకి కూడా. వీళ్ళింట్లోనే బేస్మెంట్లో కూడా అమ్మాయిని గట్టిగా ముద్దు పెట్టుకోవడానికి, బాడీ అంతా తాకడానికి ట్రై చేశాడు. అమ్మాయి వ్యతిరేకించింది. అంటే అమ్మాయి తను ఇష్టపడింది కానీ ఫిజికల్గా ఇప్పుడు వద్దని చెప్పింది. లేదు నిన్ను మేజర్ అయినాక నేను పెళ్లి చేసుకుంటానని అతను నమ్మించాడు. అంటే ఒక రకంగా ట్రాప్ చేశాడు అతను ఎమోషనల్గా అమ్మాయిని. అంటే దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఒప్పించాడు. దాంతో ఇతను విజయవాడ, తర్వాత అరుణాచలం, తిరుపతి ఇలాగంతా కూడా వీళ్ళు వెళ్ళారు ఈ అమ్మాయిని తీసుకొని. దాని తర్వాత ఇది ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ 5న నానక్రామ్గూడలో గోల్ఫ్ వ్యూ అనే ఒక హోటల్లో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంకొక 2 ఫ్రెండ్స్ ఉంటే అక్కడ ఒక 2 days పెట్టుకొని అక్కడ ట్రై చేశాడు. ఈ అమ్మాయి వ్యతిరేకించింది. తర్వాత డిసెంబర్ 31 ఒక పార్టీ ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు, అనన్య ఫామ్ హౌస్ అనే దీంట్లో తీసుకొని ఒక 5 మంది అబ్బాయిలు, ఇంకొక 2 అమ్మాయిలు, ఈ అమ్మాయి. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఈ అమ్మాయి వద్దంటే కూడా బ్రేజర్ తాగిచ్చారు బలవంతంగా. తాగినాక అర్ధరాత్రి 1:32 అప్పుడు ఆ టైంలో ఇతను వచ్చి బలవంతంగా అమ్మాయిని చేశాడు. ఇది వాళ్ళ ఆరోపణ.